మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటం, అర్హులకు చోటు కల్పించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత సర్ ప్రక్రియ జరగబోతుందన్నారు. వచ్చే 15 నుంచి ప్రారంభమయ్యే సర్ ప్రక్రియ వివరాలను ఆయన హైదరాబాద్లో వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి సర్ ప్రక్రియ మొదలవుతుందని ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తారని వివరించారు. BLOలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు 2 ఎనుమరేషన్ ఫామ్లు ఇస్తారని చెప్పారు. ఆన్లైన్లోనూ ఎనుమరేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తారు. ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2-3 సార్లు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళడం, ఆ విధంగా 2-3 సార్లు వెళ్ళి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఎటువంటి అడిషనల్ ఫామ్స్ తీసుకోరు. ఇప్పుడు నోటీస్ పీరియడ్ ఏదైందో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ERO యొక్క నోటీస్ని అందుకున్న తర్వాత ఏ ఎలక్టర్స్ ఎవరికైతే నోటీసులు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుండి ఫామ్స్ కానీ అడిషనల్ డాక్యుమెంట్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 3,40,00,000 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది పెరిగే ఆస్కారం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రేషనలైజేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్స్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే EROస్కి, తర్వాత BLOస్కి, AEROస్కి అందరికీ కూడా 3-4 విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే BLOస్ స్వయంగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇంకా హెల్ప్ డెస్క్ అనేది కూడా ప్రతి ఒక్క జిల్లా పరిధిలో, తర్వాత ERO పరిధిలో కూడా హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసి ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసే దాంట్లో తోడ్పడాలని చెప్పేసి కూడా అందరికీ EROస్కి, తర్వాత BLOస్కి అందరికీ తెలియజేయడం జరిగింది. ఓటరు జాబితా డ్రాఫ్ట్ను రాజకీయ పార్టీలకు ఇవ్వడంతో పాటు వెబ్సైట్లోనూ పెడతామని CEO సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. అభ్యంతరాలు పరిశీలించాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. ఓటరు జాబితాలో అనర్హులను తొలగించడమే సర్ లక్ష్యమని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ SIR ప్రక్రియ అనేది ఇంతకుముందు మన రాష్ట్రంలో 2002లో ఇంతకుముందు జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పటికీ మన దేశంలో ఒక 10 సార్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత మొదటగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క SIR యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య చాలా ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల కూడా చాలా ఓటర్స్ యొక్క సంఖ్య పెరగడం, ఓటర్ లిస్టులో తప్పులు అనేది ఏ విధంగా ఎక్కువగా రావడం అనేది, వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా SIRని అనౌన్స్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా చాలా వరకు రైజ్ చేస్తున్నారు. మన దగ్గర ఉన్న ఎలక్టరల్ రోల్ ఏదుందో అందులో చాలా వరకు తప్పులు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయాలని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ నుండి కూడా విజ్ఞప్తి రావడంతో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ SIR ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో ఎలిజిబుల్ సిటిజన్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. ఎలిజిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ఎలిజిబుల్, ఓవర్ హస్ క్రాస్డ్ 18 years of age, వాళ్ళందరూ ఎలిజిబుల్ పర్సన్స్. నోబడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఎలక్టర్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇది SIR యొక్క ముఖ్య ఉద్దేశం.